అంతకుముందు తీసిన వాళ్ళు రిటైర్ అయిన కూడా సినిమాలు తీసిన వాళ్ళే. ఆల్ ఆఫ్ దమ్ సినిమాలు తీశారు, వాళ్ళు ప్రొడ్యూసర్లే. కాకపోతే అంటే ఇప్పుడు స్లో డౌన్ అయ్యారు. రేపు పొద్దున్న తీయచ్చు, తీపోవచ్చు. కానీ వాళ్ళు ఆలోచించాల్సి, వాళ్ళకు కూడా ఓట్లు ఉన్నాయి. వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ సినిమా ఇండస్ట్రీలోకి వస్తాను. మోస్ట్ ఆఫ్ ద వాళ్ళ ఇంట్లో పిల్లలు కానీ వాళ్ళ మనవాళ్ళు కానీ దే ఆర్ కమింగ్ బ్యాక్ టు ఇండస్ట్రీ. సో అట్లాంటి వాళ్ళకు కూడా వాట్ కైండ్ ఆఫ్ మదర్ బాడీని ఏ రకంగా నిలబెట్టాలి, వాట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ యూ రిక్వైర్ అనేది మీరు బాధ్యత తీసుకోవాలి. మనం సంపాదించిన పంచుతాం కదా, అట్లాగే మన వ్యాపారంలోకి వస్తా అన్నప్పుడు వాళ్ళకి ఎట్లాంటిది పంచాలి, వాట్ కైండ్ ఆఫ్ బాడీ, వాట్ కైండ్ అంటే ఛాంబర్ కానీ లేకపోతే ఇండస్ట్రీలో ఎవరెవరితో కలవాలి, ఎట్లా చేయాలి అనేది కూడా వాళ్ళకి తెలుసుంటే అది వాళ్ళు ఇప్పుడు ఓటేసి చేయగలిగితే దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ అవుతుంది. నెక్స్ట్ జనరేషన్ కూడా హెల్ప్ఫుల్ అవుతుందండి. 1 2 నిన్న ఒక చిన్న పాయింట్ విత్ దిస్ ఐ విల్ ఫినిష్ మై దిస్ థింగ్. టెనెన్సీ యాక్టివిటీ, టెనెంట్ గురించి, ఓనర్ గురించి మాట్లాడారు సార్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వ్యాపారం చేసిన వాళ్ళనే. టెనెంట్ అంటే మీనింగ్ ఏంటో మాకు తెలుసు, ఓనర్ అంటే మీనింగ్ ఏంటో మాకు తెలుసు, ఆ ఛాంబర్ బిల్డింగ్ ఒక హిస్టరీ ఏంటో మాకు తెలుసు. ఇక్కడ ఒకటే క్లియర్గా చెప్తున్నాం ఏంటంటే ఇట్స్ ఎ ఇమోషనల్ బాండ్. ఆ రోజున ఆ ల్యాండ్ అలాట్ చేసింది కేవలం ఇండస్ట్రీ హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్న కండిషన్ మీద చేశారు. ఇండస్ట్రీ కోసం చేసింది. 30 ఏళ్ళు గడిచిపోయినాయి, కొంతమంది ఇల్లు కట్టున్నారు, అమ్ముకున్నారు, దట్స్ ఆల్ ఓకే. బట్ దట్ పర్టికులర్ ఆ రోడ్కి దట్ షుడ్ బి అన్ ఐకానిక్ బిల్డింగ్. దట్ ఏం చేస్తాడని మేము చెప్పడం జరిగింది. 2.5 years బ్యాక్ చేయొచ్చు కదా అంటే ఇది ఓవర్ నైట్ అవ్వదు సార్. అది ఒక ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు ఫైట్ చేయాల్సి వస్తుంది దురదృష్టవశాత్తు. ఇట్స్ ఎ ఇమోషన్. ఎస్, ఇట్ ఈస్ ఎన్ ఇమోషన్ ఫర్ ఎవ్రీబడి. ఛాంబర్ అనేది, ఛాంబర్ బిల్డింగ్ అనేది ఒక ఇమోషన్ సార్. వీ విల్ ఫైట్ ఫర్ ఇట్ బికాస్ ఆ రోజు ఇచ్చిన పర్పస్ వేరు, ఇప్పుడు మీరు చేస్తుంది వేరు. ఆ పర్పస్ని పక్కన పెట్టి మాట్లాడుతున్నారు. ఆ రోజు ఆ పర్పస్ కోసం ఇచ్చారు కాబట్టి ఈ ల్యాండ్ ఉంది వాళ్ళ రోజున. అంతేగాని అది ఎవరో ప్రైవేట్ డెవలపర్కి ఇచ్చి దాంట్లో మీకు తక్కువ రేటుకి ఇస్తాం, మీకు అందరికీ ఇస్తాం, తక్కువ రేటుకి వెసులుబాటు కల్పిస్తాం అన్నారు. అది కాదు. ద ఇష్యూ ఇస్ దట్ ల్యాండ్ బిలాంగ్స్ టు ద ఇండస్ట్రీ, ఇష్యూడ్ ఫర్ ద ఇండస్ట్రీ, ఇట్ హ్యాస్ టు బీ విత్ ద ఇండస్ట్రీ. థ్యాంక్ యూ అండి. ఒక్కటే సార్ లాస్ట్, నిన్నేదో మాటల్లో ఏదో దిల్ రాజు గారు ఏమి చేయలేకపోయాను, ఇక్కడేం నేను చేయలేకపోయానని ఆయన ఏదో జనరల్ మాట్లాడితే దాన్ని ఏదో కొంచెం వైరల్గా చేశారని తెలిసింది. యాక్చువల్గా చేయలేకపోవటం అనేది మనం అందరం ఒకే దీనిగా ఉన్నప్పుడు మనం తీసుకున్న చర్యలు అందరు సమర్థిస్తే వస్తుంది. 2 గ్రూపులుగా పోయి అది చేయకూడదు ఇది చేయకూడదు అని అంటుంటే దాంట్లోనే లాగుతూ వచ్చారు. అంతే తప్పితే ఆయన ఏమన్నారు, అయ్యా నేను 1 year చేశాను, ఇక్కడ చేసి కూడా నేను ఏం సాధించగలను, నేను చేద్దామని ఏదో వచ్చాను, చేయలేకపోయాను అనే యాంగిల్లో ఆయన మాట్లాడారు. కానీ దాన్ని వేరే విధంగా తీసుకున్నారు. చేయలేకపోతే రేపు ఈ బాడీ అయినా సరే, ఏ బాడీ అయినా ఒక వన్ సైడ్గా ఉండి ప్రతి ఒక్కరు అదే పాజిటివ్ లుక్లో ఉంటే డెఫినెట్గా చెప్పింది చేయటం ఈజీ, లేకపోతే చేయలేనిది ఎవరు చెప్పరు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జనరల్గా చేయలేనిది చెప్తాం అంటే అది అవ్వదు, ఎవరి వల్ల కూడా కాదు. కానీ రేపు కూడా ఇక వచ్చే మెంబర్లు కూడా అందరూ అదే దృక్పథంలో వెళ్ళి, లేకపోతే అడ్డేసే వాళ్ళు ఎప్పుడు వేస్తూ ఉంటారు, కేసులు వేసేటట్టు ఇప్పుడు రకరకాలుగా ఉంటాయి. అలా కాకుండా అది ఆలోచించి చేసినప్పుడే మనం దాన్ని స్ట్రైట్ ఫార్వర్డ్కి వెళ్ళగలం, మంచి తీసుకెళ్ళగలం. ఇప్పుడు ఆయన అన్నారు సినిమాలు నేను మానేశాను. ఎందుకు మానేశాను, నాకు ఇవాళ సిస్టమ్ తెలియట్లా, నేను చేయలేను, అందుకని నోరు మూసుకొని గమ్మున ఇంట్లో కూర్చున్నా. నాకేదో తెలిసే నేను వస్తే నా చేతులు కానీ ఉన్నాయి పోతాయి, అది పోకుండా నేను ప్రశాంతంగా ఉన్నా అంతే. అంత మాత్రాన అది ఇండస్ట్రీతో ఎమోషన్ పోదు కదా. సో దానికోసం అందరూ ఎమోషన్ కోసం పోరాడుతున్నాను. నాకు అవసరం లేదు, నేను రిటైర్డ్ 67 ఏళ్ళు, నాకు అవసరంలా. కానీ స్టిల్ ఎందుకు పోరాడుతున్నాను, మనకు ఒక గుర్తింపు వచ్చింది, పలానా అశోక్ కుమార్ ఎవరో అంటే సినిమా ద్వారా గుర్తింపు వచ్చాను, ఇండస్ట్రీ బాగుండాలనే ఏకైక కారణంతో నేను ఉన్నాను. కానీ లేకపోతే నాకు ఎలాంటి ఇది కూడా లేదు. అది దృష్టిలో పెట్టుకోండి. అంటే పోస్ట్లోకి వచ్చి వెళ్ళటం అనేది కాదు, ఆ టైంకి వెళ్ళిపోవాలి, సిస్టమ్స్ ఫాలో అవ్వాలి. థ్యాంక్ యూ. ఇప్పటికే చాలా టైం అయింది సార్. ఇప్పుడు సారీ, వాళ్ళ అదర్ సైడ్ ఇంటెన్షన్ ఇస్ ఎట్టి పరిస్థితిలో బిల్డింగ్ ఉండకూడదు. వాళ్ళకి ఏం కారణాలు ఏంటో వాళ్ళ దేవుడికి తెలియాలి, వాళ్ళకి తెలియాలి. కానీ దట్ హ్యాస్ టు బీ దేర్. ఈ ఇండస్ట్రీకి అదొక ఏమంటారు ఐకాన్ బిల్డింగ్ లాంటిది. అది మేము చేసినా దాన్ని ప్రాపర్ పద్ధతిలో చేయాలి, అన్ని సంస్థలు అక్కడ ఉండాలి, ప్రాపర్ లైబ్రరీ, ప్రాపర్ అన్ని సినిమాకి సంబంధించి అన్నీ అక్కడ ఉండాలి, ఒక పాయింట్లో ఉండాలి. ఆ రోడ్డుకే అది కళ తేవాలనేది అంబిషన్. అందుకనే పోరాడుతున్నాం. అదే ఇంకోటి సార్, గిల్డ్ గురించి మాట్లాడుతున్నారు.
గిల్డ్లో ఆల్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ని స్థాపించినప్పుడు ప్రొడ్యూసర్ సమస్యల మీద కలెక్టివ్ బార్గెనింగ్ కోసం కానీ, ఓకేనా, అది మేము చేసుకుంటే మా సినిమాలకే కాదండి, బయట సినిమాలకు కూడా అన్ని ఉపయోగపడితే చేసాం. అక్కడ పెట్టిన ఇప్పుడు ఈ లిస్ట్ తెప్పించాను, తర్వాత మీకు సర్క్యులేట్ చేస్తాను. 2025లో జనవరి టు అక్టోబర్ పెద్ద సినిమాలు 20, మీడియం స్కేల్ 22, చిన్న సినిమాలు 42 ఆ సర్వీస్ని ఉపయోగించుకుని. సో ఇవన్నీ ఫామ్ చేసింది ఏంటంటే ఫోకస్డ్గా ప్రొడ్యూసర్స్ ఒక అవసరాలు ఏవైతే ఉంటాయో వాటి మీద ఫోకస్డ్గా పనిచేయడానికి గిల్డ్ ఏర్పడింది. అది అందరికీ ఉపయోగపడేది. కాకపోతే ఏంటంటే దాంట్లో కూడా ఎలక్షన్లు చేస్తే ఇదవుతుందని చెప్పి ఒక సిస్టమ్ పెట్టుకుని ఒక 20 మంది బాడీ లాగా ఫామ్ అయ్యి అన్ని ఇష్యూస్ని అక్కడ అడ్రస్ చేస్తున్నాం. యూఎఫ్ఓ క్యూబ్ అన్నారు. యూఎఫ్ఓ క్యూబ్ ఓవర్ నైట్ పోల్సారు. ఇది 2018 నుంచి కూడా అది ఇప్పుడు తీసేయాల్సింది అవ్వలేదు. ఆ కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు అయినాయి. 2018లో జాయింట్ యాక్షన్ కమిటీ అని పెట్టి సౌత్ ఇండియా మొత్తం తిరిగి అందరినీ ఒక చాటికి తెచ్చాం, కొంత తగ్గించాం, మళ్ళీ మొదటికి వచ్చింది. మొన్న 4 రోజులు ఆపినప్పుడు వాళ్ళందరినీ పిలవడం జరిగింది. అక్కడ ఏం మాట్లాడాం, ఏం జరిగింది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎవరు తెలియనట్టు మాట్లాడుతున్నారు ఇవాళ రోజున. ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే ఇది గిల్డ్ ద్వారా ఒక సిసిఐ కేసు ఫైల్ చేయడం జరిగింది. వీఆర్ ఫైటింగ్ ఫర్ ఇట్. కాకపోతే ఏంటి అది పబ్లిసిటీ చేసుకుంటే కాదు కదా. ఎందుకు చేస్తున్నావు, అక్కడి నుంచి ఎందుకు చేస్తున్నావు? బికాస్ ఆఫ్ ఆ 20 మంది 30 మంది ఫోకస్డ్గా ఉండి చేస్తున్నాం. అది విచ్ ఇస్ నెసరీ. అది రేపు పొద్దున వచ్చిందనుకోండి, ఇక్కడికి మా ఒక్కరికే కాదు కదా ఉపయోగపడేది, మొత్తం అందరికి ఉపయోగపడే విషయం కదా. సో ప్రతిసారి గిల్డు అంటూ అనేది దట్స్ నాట్ రైట్. ఎలక్షన్లు వచ్చేప్పుడల్లా గిల్డ్ టాపిక్ తీసుకొస్తున్నారు, ఆ చిన్న డివిజన్ తెద్దామని చూస్తున్నారు. దట్స్ నాట్ అట్ ఆల్ రైట్ అండి.